ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రి గాలి వీచినంత సహజంగా మన ప్రయత్నం మనం చేస్తే, మన ధర్మం మనం చేస్తే మిగిలినవన్నీ సరవుతాయి, దానంతట అవే అవుతాయి, నువ్వేం బాధపడక్కర్లేదు అని చక్కని శృంగారమయమైనటువంటి పద్యంతో అర్ధరాత్రి 2 గంటలకు వీచిన గాలిని వర్ణిస్తున్నాడు ఆముక్తమాల్యదిలో శ్రీకృష్ణదేవరాయలు. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక కల్లు మంచులియ పసిండి మువ్వగమినొక్కొక్క మాటు కదల్ప ఉల్కి మిన్నలము తదీయ హేమవర్ణాంచల చంపక శాఖలందు పక్షులు రుదసేయ వేగనని గోడుదురు అల్కలు దీరి దంపతులు, వేగనని గోడుదురు అల్కలు దీరి దంపతులు. ఎంత అందమైన మాటోనండి. ఒక అర్ధరాత్రి గాలి వీచిందిట. అర్ధరాత్రి అందులో చెప్పడం ఆ సంఘటనను బట్టి మనం ఊహించుకోవాలి. ఎందుకంటే దంపతులు పడుకున్నారు, గుడి గంటలు కూడా మోగడం లేదు, పక్షులు కూడా నిద్రపోతున్నాయి. అటువంటిప్పుడు మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ, విలుపుత్తూరు పట్టణంలో అంతా నిద్రపోయిన సమయంలో అర్ధరాత్రి వేళ 1 గంటకో 2 గంటలకో ఒక చల్లని పిల్లగాలి వీచింది. అది అలా నెమ్మదిగా అలా వీచుకుంటూ వస్తుంటే అది విసురుగా రాలేదు, అలా విసురుకుంటూ వచ్చింది. విచినకరతో విసిరినట్టుగా వచ్చింది, విసురుగా రాల. ఆ వచ్చిన గాలి ఆ ఊళ్ళో ఉండే విష్ణుమూర్తి యొక్క గుడికి ధ్వజస్తంభానికి వేలాడేటువంటి గంటలకి తగింది. ఆ గంటలకి చిన్న చిన్న మువ్వలు ఉన్నాయి, అవన్నీ బంగారపు మువ్వలు. కానీ ఎంతైనా మోగుతాయి కదా, కంచు మోగునట్లు కనకంపు మోగదు, కానీ ఎంతో కొంత మోగుతుందిగా. అందుకని ఆ గాలి విజగానే అలా గలగలగలగలగలగల మోగేయట. గాలికి మువ్వలు మోగి వెంటనే తదీయ హేమవర్ణంచల చంపక శాఖలందు పక్షులు రొదసేయ, ఈ గాలి వీయగానే ఆ గాలికి ఆ మువ్వలు మోగానే పసిండి మువ్వగమినొక్కొక్క మాటు కదల్ప, అలా వచ్చి అలా గలగల 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 అలా మళ్ళీ అనమాట. గాలి తెరలుగా పొరలుగా వస్తుంది కదా, అలా మాటిమాటిగా ఆ ధ్వజస్తంభంలో ఉండే గంటలు చిరు గంటలకి తాకి ఆ మువ్వలు గలగల 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 అని మోగుతూ ఉంటే ఆ శబ్దం వినడానికి చాలా బాగుంది. ఆధునికంగా కూడా మనకు కొంతమంది ఇళ్లల్లో ఈ ఉండేటువంటి ముందు గదిలో ఉంటుంది ఇలాగా, ఆ సరిగ్గా సీలింగ్ ఫ్యాన్కి దగ్గరగా 4 కమ్మీల్లో ఇలా వేడదీస్తారు, 4 గొట్టాల్లో ఉంటాయి సన్నగా, దానికి చిన్న చిన్న మువ్వల్లా ఉంటాయి. సరిగ్గా ఆ ఫ్యాన్ గాలికి అని ఊగుతుంటే చాలా బాగుంటుంది. అంతకు మించి శబ్దం ఉండకూడదు, ఆ మాత్రం కూడా వినపడకపోతే అందంగా ఉండదు. ఆ పరిమితి, జీవితం ఎప్పుడూ అంతే, ఆ పరిమితికి లోపల ఉండాలి. ఈ శృంగారం, వీరం, కరుణం, అద్భుతం అన్ని రసాలు ఉండాలి, ఓ పరిమితిలో ఉండాలి. అలా పరిమితంగా మోగే గుడి గంటలే ఆ జీవితంలో ఉండే పరిమితిని తెలియజేస్తాయి. అపరిమితంగా మోగితే మళ్ళీ వృధ కింద ఉంటుంది. గాలి వీచింది, గాలికి మువ్వలు మోగే. అప్పుడు వెంటనే తదీయ హేమవర్ణంచల చంపక శాఖలందు పక్షులు రొదసేయ, ఈ మువ్వల సవ్వడికి ఆ గుడి పక్కనే ప్రహారీ గోడ పక్కన ఉండే సంపెంగ చెట్టు మీద పగలల్లా వేటాడి అలసిపోయి వచ్చి పడుకున్నటువంటి పక్షులకి మెలకు వచ్చింది. పక్షులకి చిన్న శబ్దం అయితే చాలు మెలకు వస్తుంది. అందుకే కోడుకును కంటారు. కోడి నిద్రపోదు, దాని భయం దాంది. నిద్రపోతే యజమాని వేసేస్తాడు. పడుకుంటే మొత్తం దీని మొగుడిని వేసేసాడు మన సంక్రాంతికి, ఇప్పుడు దీపావళికి దీన్ని వేసేస్తాడు. అందుకని దానికి తెలుసు కోడుకును కంటారు. కోడి పడుకోదు, ఆ గూట్లో ఇలా పడుకున్నట్టు ఇలా లేస్తూ ఉంటుంది. మళ్ళీ కోడి లేడీ పడుకోరు, ఎందుకంటే లేడీకి భయమే, ఎక్కడి నుంచి వచ్చేది తగులుతుందో అని. ఒక లేడీ అరణ్యంలో సగటున రోజుకి 70 మైళ్ళు పరిగెడుతుందట. కేవలం భయం అండి, భయం కారణంగా 70 మైళ్ళు. భయం అనేది మనిషిని అలా చేస్తుంది. కోడుకునుకు కూడా కారణం భయమే. అలాగే దొంగల భయం ఉన్నవాడు పడుకోలేరు. మరి అలాగే పక్షులు కోడుకునుకలాగా, అందుకే లేడికి లేచిందే వేళ. పైగా పక్షులకు మెలకు వచ్చింది మువ్వల సభడికి. రాగానే అనుకున్నాడు పక్షులకి ఏం గడియారమా, తెలుసునా, ఆకాశాన్ని చూసానో గుర్తుపట్టగలవా, ఏం జ్ఞానం ఉందండి వాటికి? అవి లేక అవి అనుకున్నాయంటే తెల్లారిపోయి ఉంటుంది అని అప్పుడే వేటకు బెలబెల అని వేటకు బయలుదేరాడు. ఎందుకంటే ఒక పక్షి ఎప్పుడు వేటకాడదు, దాని భయం దాన్ని. అన్ని పక్షులు కలిపి పెడతాయి. అందుకనే పక్క పక్షులు నిద్రలేపు, అవి కూడా అలాగా మైకంగా నిద్రలేచి అన్నీ వేటకు బయలుదేరాయి. చూడండి విచిత్రం, అనుకోని ఘట్టాలు. గాలి వీచింది, గాలి సవ్వడికి మువ్వలు మోగాయి, మువ్వల సవ్వడికి పక్షులు నిద్రలేచాయి. అప్పుడు ఇంకో చిత్రం జరిగింది. వేగనని గూడుదురు అల్కలు తీరి దంపతులు, ఈ పక్షులు బెలబెల అలా లెక్కలు అల్లార్చుకుంటూ వేటకు బయలుదేరే చప్పుడు కిటికీలోంచి వినపడింది. ఎవరికి? దంపతులకి. వాళ్ళెవరట? కొత్త దంపతులట. కవిగారి యొక్క చాతుర్యం చూడండి, కల్పన. కొత్త దంపతులు
కొత్తగా పెళ్ళి ఇంకా 6 నెలలు దాటల. వాళ్ళు కాస్త మంచి మోజు మీద ఉంటారు. దానికి ఏముంది, సరదాగా ఎప్పుడు వీలైతే అప్పుడు ఏకాంతంగా గడుపుదామనే సరదాలో ఉంటారు. సో 10 ఏళ్ళు అయితే ఏకాంతం ఏముంది, ఇంకా నీరసమే. అందుకని కొత్తలో ఉన్నారు, వాళ్ళు సరదాగా ఉన్నారు. ఎప్పుడు కాస్త మునిమా పవగానే తలుపు వేసేస్తున్నారు. అత్తగారు మామగారు కొంచెం ఏదోలా ఉన్నా సరే ఉండండి అన్నట్టుగా వేసేస్తున్నారు సరదా. అందుకని ఏదో వంకట్టి ఇల్లాలు కూడా పొలం వెళ్ళిపోతుంది, మొగుడికి అన్నం పెట్టుకెళ్ళడం, అక్కడ ఒక కాసేపు గడపడం, ఏదో సరదా. అలాంటి స్థితిలో వాళ్ళు పడుకున్నప్పుడు ఏమైందంటే చిత్రంగా అలకొచ్చింది, ప్రణయ కోపం అంటారు. పడుకునే ముందు ఏదో మగాడికో ఏదో కోపం వచ్చింది, ఏదో సమయానికి అన్నం పట్టుకురాలేదనో, వచ్చాక ఏదో నవ్వలేదనో, ఏడిచిందనో ఏదో ఉంటుంది. కోపపడడానికి ఏముంది, ఏదో కారణం. అందుకని మగాడు కోపం వస్తే ఆడది పాపం ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసింది, కానీ వింటలేదు. ఆవిడకి కోపం వచ్చింది. అందుకని ఏమిటి ఉరికాను, అస్తమానం బతిమాలతారు, పడుకోండి ఎవరికి అని ఆవిడేమో ఎడమొహంగా పడుకుంది, ఈయన అంతకంటే పెడమొహంగా పడుకున్నాడు. ఇప్పుడు విచిత్రంగా వీళ్ళిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా పడుకుని ఈ గాలి వీచింది. గాలికి మువ్వలు మోగాయి, మువ్వల సబ్బడికి పక్షులు నిద్రలేచాయి. పక్షులు రెక్కలల్లా అరుస్తూ బిలబిలబిలబిలమని చప్పుడు చేస్తున్న దంపతులకు మెలకు వచ్చి ముందు ఆడకూతురికి మెలకు వచ్చింది. లేడీలాగే లేడీకి కూడా నిద్ర పట్టదు. అందుకని అమ్మాయికి మెలకు వచ్చి అనుకుతులు కొత్త పెళ్లి కూతురు ఏమిటో అప్పుడే పక్షులు వేటకు బయలుదేరుతున్నాయి. మరి చప్పుడు అవుతుంది కదా అక్కడ. ఇందాయించింది 2ో 1 అయింది, కానీ తెలియదు. పక్షులు బయలుదేరితే నిజం అనుకుంటున్నారు. అప్పట్లో గడియారాలు లేవు మరి. అందుకని పక్షులు వేటకు బయలుదేరుతున్నాయి. తెల్లారిపోయి ఉంటుంది. తెల్లారితే మళ్ళీ మొగుడుతో ముద్దు పెట్టుకోవడం కాదు, మాట్లాడడానికి కూడా ఉండదు. అప్పుడే మా అత్తగారు వచ్చి తలుపు కొట్టేసి ఇంకా లేవలేదు, ఏమిటో పూర్వకాలం కోడళ్ళు కాదమ్మా అని అప్పుడే మొత్తం పురాణాలు మొదలెడుతుంది. ఇవిడి సంత బంగారం లాంటి సమయాన్ని పాడు చేసుకుంటున్నాం, మగాడు అన్నాక ఏదో కోపం రాదా, దాని గురించి అంత పట్టించుకోవాలా అన్నట్టుగా అని ఒక్కసారి కొంచెం కిసకిసలాడి దగ్గి ఇటు తిరిగావిడ నెమ్మదిగా. లీ కుడి చేతి చిటికినవే లీ కొసలు రాజుకొను వేళ అని తన కుడి చేతి చిటికిన వేలుతో భర్త కుడి చేతి చిటికిన వేలు ఇలా రాసింది. అప్పటికి మనవాడికి కూడా మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఆయన మనస్సులో కూడా ఏమిటో ఆడాళ్ళు అన్నాక పనిచేసి చిక్కగా ఉంటారు, ఏదో కొంచెం చిక్కగా ఉంటే భార్యను బతిమాడడంలో ఎంత అందం ఉంది, యథోపౌరుషం దానివల్ల ఏమైంది, బంగారం రాత్రి పాడైపోయింది అని అతనికి కూడా మెలకు వచ్చి అందానికి సరిగ్గా అప్పుడు ఈ కొసలు రాసుకునేసరికి రాజుకుంటాయి రగులుతోంది మొగలిపోదా అని. అందుకని సరిగ్గా చిటింగల వేల మీరు రాసి ఆయన కూడా ఇటు తిరిగట. ఇంకా ఇద్దరి చేతులు ఇలా కలిసాక ఏం జరిగిందో వేరే చెప్పక్కర్లేదు. ఇక అంతకంటే చెప్పడు కవి. దీంట్లో ఈ సరదాగా శృంగారం కోసం యువతరాన్ని ఆకట్టుకుందుకే చెప్పిన ఇందులో ఉండే గమ్మత్తు అయినటువంటి ధర్మ సూక్ష్మాన్ని గమనించండి. గాలి వీయడం ధర్మం, పక్షులు లేచి వేటకు బయలుదేరడం అర్ధపురుషార్థం, దంపతులు లేచి కలవడం కామపురుషార్థం, గుడిగంటల మువ్వల మోగడం మోక్ష పురుషార్థం. 4 పురుషార్థాలని ఒకే పని ద్వారా సాధించవచ్చు అని మహానుభావుడు చతుర్వేద పురుషార్థాలని 4 పాదాల్లో పెట్టేశాడు చంపకమాలలో. మనకి ఎంత గొప్పవాడండి శ్రీకృష్ణదేవరాయలు. ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే గంటలు గాలి దానంతటదే వీచింది, అలాగే గంటలు కూడా దానంతటవే మోగాయి, గాలి వీస్తే మోగుతాయి. అంచేత గంట మోక్షానికి ప్రత్యేక, గాలి ధర్మానికి ప్రత్యేక. ధర్మం మోక్షం దానంతటవే సహజంగా ఉంటాయి, సత్యంగా, అందులో ఏం భ్రమేం లేదు, నిజంగానే ఉంటాయి. గాలి వీచింది నిజమే, గంటలు మోగింది నిజమే, అందులో భ్రమ లేదు. కానీ పక్షులు లేచి వేటకు బయలుదేరడంలో భ్రమపడ్డాయి. తెల్లారిందనుకుని బయలుదేరాయి, తెల్లారలేదని తెలిస్తే బయలుదేరం. అవి అర్థానికి ప్రత్యేక సంపాదన కదా మరి. అలాగే దంపతులు లేచి కలవడంలో కూడా భ్రమ ఉంది. తెల్లారిందనుకుని కలిశారు, అప్పుడు 12 అయిందని వాళ్ళకి తెలుసుంటే అవును నేను ఎందుకు కలవాలి, తెల్లారులు ఎత్తే మళ్ళీ ఈయన ఆక్షేపిస్తాడు, మీ ఆడాళ్ళకి ఏదో కోరిక ఎక్కువ అంటాడు, పిచ్చి మాటలు అంటాడు, శాస్త్రాలు చెబుతాడు అని కలవరు అనే ప్రయత్నం చేయరు. అందుకని ఈ మాటలు ఎందుకని వాళ్ళు ఎడంగా ఉంటారు. అందుకని అర్ధకామాలు సరిగ్గా అర్ధ సంబంధమైన పక్షులు భ్రమలో పడ్డాయి, కామ సంబంధమైన దంపతులు భ్రమలో పడ్డారు. అంటే అర్ధకామాలు మనిషిని భ్రమలో పడేస్తాయి, ధర్మమోక్షాలు గుడిగంటల మువ్వల మోతల్లాగా బయటపడేస్తాయని చెప్పలేదండి. ఇందులో రహస్యం గమనించండి. చివరి మాట, ఆ గాలి తనంతట తాను వీచింది, ఎవరి కోసము వీయలేదు. ఎవరో టీవీలు వాళ్ళు తీస్తారని ప్రచారం చేస్తారని పేపర్లో రాస్తారని వీయల. దానివల్ల ఇవన్నీ జరిగాయి. అంటే ఏ ప్రచారము కోరుకోకుండా దేశం పట్ల కుటుంబం పట్ల నీ ధర్మం ఏదో మౌనంగా నువ్వు చేస్తే దాని సుగంధం వ్యాపిస్తుంది, కంగారు పడద్దు, ప్రశాంతంగా ప్రచారరహితంగా నీ పని నువ్వు చేయని చెబుతున్నాయి. ఇంకొక మాట, అసలు ఈ దేశంలో దంపతులు ఎడమొహం పెడమొహంగా పడుకుంటే గాలి కూడా సహించదు, ఏదో ఓటు చేసి వాళ్ళని కలుపుతుంది. ఎందుకంటే మరి దంపతులను కలిపింది గాలేగా. అంచేత మనది మావిడాకుల సంస్కృతి కానీ విడాకుల సంస్కృతి కాదు. ఇంత గొప్ప అనుబంధాల చరిత్రను మొత్తం ఒక్క పద్యంలో చెప్పిన శ్రీకృష్ణదేవరాయలను మనం ప్రతిరోజు తలుచుకోవద్దా? తలుచుకుందాం. ఆయనకి ఇష్టమైనటువంటి తెలుగు భాషను కూడా తలుచుకుందాం.